దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ వాక్యం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఎవరైనను క్రీస్తునందున్న ఎడల, ఎవరైనను నువ్వు ఎటువంటి వ్యక్తివైనా మరి గతంలో ఎట్లా ఉంటదంటే క్రీస్తుని నమ్ముకోకముందు, క్రీస్తుని తెలుసుకోకముందు, దేవునిలోకి రాకముందు వారి జీవితం కంపు కొట్టే జీవితం అనమాట. పాపము, శాపం, వారి త్రాగుడు, వ్యసనాలు ఇయన్నీ ఉంటాయన్నమాట. ఇటువంటి చెడు జీవితాన్ని గూడా మరి క్రీస్తులోకి వచ్చినప్పుడు అవి నూతన పరచబడతాయి. ప్రతిది గూడా దేవుడు తీసేసి, క్షమించి నిన్ను మరి ఆయన రక్తములో కడిగి శుద్ధి చేసి ఒక పవిత్రమైన జీవితం, ఒక విశేషమైన జీవితం, మరి అందరికీ మరి మెచ్చుకునేలాంటి జీవితం దేవుడిస్తానని చెప్తున్నాడు. పాతవి గతించిపోవాలి మనలో క్రీస్తులోకి వచ్చాక. ఇంకా కొంతమందిలో ఎలా ఉంటారంటే క్రీస్తులోకి వచ్చాక గూడా మరి ఇంకా పాత వాటిని పట్టుకొని గట్టిగా అలాగనే ఉంటారనమాట. గానీ మరి అందరికీ అసహ్యకరమైన జీవితం మనలో ఉండకూడదని దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి క్రీస్తులోకి వచ్చినప్పుడు నీకు ఒక నూతనమైన హృదయం ఇస్తానని చెప్పి, క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నూతనమైన మనసు నీకు ఇస్తానంటే చెప్తున్నాడు. నూతనమైన స్వభావం నీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకా క్రీస్తులో వచ్చినప్పుడు మరి మీ ప్రాచీన స్వభావం మరి వదులుకోవాలన్నమాట. మన పాత స్వభావం తీసేసుకోవాలి. మరి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఇంకా నూతన పరచబడాలన్నమాట. ప్రతిది కూడా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నూతనమైన జీవితము, మరి నీతి యందు, యథార్థ యందు, భక్తి, భయము అన్నీ కూడా మనలో వచ్చేస్తాయన్నమాట. తర్వాత జీవితాన్ని దేవుడు తీసివేసి ఒక నూతనమైన సృష్టిగా, ఒక నూతనమైన స్వభావం, ఒక నూతనమైన వ్యక్తిగా, అందరికీ ఇష్టమయ్యే వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. క్రీస్తులో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఇంకా ఏమిస్తానంటున్నాడు? మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. క్రీస్తులో ఉన్న బిడ్డకి, దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డకి ఎలా చేస్తానంటున్నాడు? ఆయన యొక్క మేలులు మరి మనకి ఇచ్చి దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడనమాట. మరి ఇంకా క్రీస్తులోకి వచ్చినప్పుడు మరి క్రీస్తుని ఎరిగిన ప్రతి బిడ్డకు కూడా ఇంకేమిస్తానంటున్నాడు? మరి నూతన బలం ఇస్తానంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. నూతన బలము, నూతన శక్తి, నూతనమైన జ్ఞానము, నూతనమైన మనస్సు ఇవన్నీ ఇవ్వాలంటే దేవుని కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. ఇంగో ఆయన ఇంకా ఏమిస్తానంటున్నాడు? ఇంకా అందరికి ఇష్టమయ్యే రీతిగా మనం బ్రతకాలంటే సమాజంలో, కుటుంబంలో మరి అందరికి కూడా దేవునికి ఇష్టపూర్తిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. ఈ సంవత్సరం అంతే మనం పట్ల దేవుడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. ఆయన కాపుదల, ఆయన కనిష్ట, ఆయన భద్రత మన పైన ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఇప్పటి వరకు కూడా సజీవ మరి బిడ్డలుగా నిలబెట్టుకున్నాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగ మనం ఏం చేయాలంటే దేవునిలో ఉన్నప్పుడు, క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎటువంటి పాపమైన, దోషమైన, దొంగవైన, తిరుగుబోతువైన, త్రాగుబోతువైన, ఎటువంటి వ్యక్తివైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి స్వభావం ఇచ్చి ఒక మంచి వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రోజున మరి నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉన్నావో మరి అది నువ్వే తెలుసుకోవాలన్నమాట. నిజమైన క్రీస్తు ఈయన దగ్గరికి వస్తే నా ప్రతి పాపం క్షమించబడుతుంది. మరి ఆయన ప్రేమించే దేవుడట అని చెప్పేసి నువ్వు వచ్చినట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను అందరిని కూడా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. మనలో ఎటువంటి కూడా దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏవి కూడా మనలో ఉండకుండా మనం చూసుకోవాలన్నమాట. మరి ఒక సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడంటే దేవుని యొక్క కృప. మరి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఉన్నాడనమాట. మా ప్రయాణాల్లో మన ఎన్నో ప్రమాదాలు జరిగే ఆ సమయాలలో కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడనమాట. మన పట్ల చేసిన ఆయన మేలులు, మన పట్ల చేసిన ఆయన ఉపకారాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఏది కూడా మరిచిపోవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజున నీతో నాతో. మరి ఈ నూతన సంవత్సరం మనకి ఎలా ఉండాలి? మన బిడ్డలకి, మన కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వకరంగా, మేలుకరంగా ఉండాలంటే నువ్వు క్రీస్తులో ఉండినట్లయితే గనక ప్రభు నిన్ను మరి ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనమైన కుటుంబంగా మరి నువ్వు దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.